న్యూస్కి స్వాగతం. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ జన్మదిన వేడుకలను ఆదివారం నెల్లూరులోని హరినాథపురంలో ఘనంగా నిర్వహించారు. బాణాసంచా మేళ తాళాలతో ఆయన జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. గజమాలలతో క్రెయిన్ ద్వారా ఘనంగా సన్మానించారు. జన్మదిన వేడుకలను సందర్భంగా టీడీపీ నాయకులు, అధికారులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ మరి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు హాజీ అబ్దుల్ అజీజ్ గారి యొక్క జన్మదిన వేడుకలు ఘనంగా పార్టీ కార్యాలయంలో కానీ ఆయన ఇంటి వద్ద కోలాహలంగా జరుగుతూ ఉంది. వీటన్నిటికీ ముఖ్య కారణం ఆయన చూపించినటువంటి ప్రేమాభిమానాలు. ఈరోజు నిరుపేద కుటుంబంలో జన్మించినటువంటి హాజీ అబ్దుల్ అజీజ్ అంచెలంచెలుగా ఉన్నత చదువులు చదివి ఆ తర్వాత సమాజానికి సేవ చేయడం ఉద్దేశంతో హాజీ అబ్దుల్ అజీజ్ అనే ట్రస్ట్ ఓపెన్ చేయడం, దాని ద్వారా సేవ చేయడం, దీనికన్నా రాజకీయాల్లోకి వస్తే మెరుగైన సేవలు ప్రజలకు అందిస్తారనే ఉద్దేశంతో రాజకీయాలకు రావడం, అనంతకాలంలోనే మేయర్గా ఎన్నికవడం, మేయర్గా సుపరిపాలన అందించి నీతి నిజాయితీ పాలనతో ఒక మచ్చ లేకుండా రూరల్ నియోజకవర్గం, నెల్లూరు నగర నియోజకవర్గం సమన్వయం చేసుకుని అభివృద్ధి బాటలో నడిపించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది హాజీ అబ్దుల్ అజీజ్ గారు మాత్రమే చెప్పుకోవచ్చు. దాని తర్వాత అధికారం కోల్పోయినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నేనున్నానంటూ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా చేపట్టినటువంటి అజీజ్ గారు వెనువెంటనే 5 సంవత్సరాల కష్టకాలంలో ఉన్నటువంటి పార్టీని భుజాలు వేసుకొని 2024 ఎలక్షన్స్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు కైవసం చేసుకోవడానికి కీలక పాత్ర పోషించారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా కూడా నిలదొక్కుని పార్టీ కష్టకాలంలో నేనున్నానంటూ కార్యకర్తలని ప్రజలను నమ్మకం చేసుకుని ఈరోజు 10కి 10 గెలిపించుకోవడానికి చిన్న విషయం కాదు. అటువంటి చేసుకున్న ఘనత ఎవరికైనా ఉంటే అది అబ్దుల్ అజీజ్ గారికి కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే ఆయన కష్టాన్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇచ్చి ఆయన సన్మానించి రాబోయే రోజుల్లో ఉన్నత పదవులు ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం, ముస్లిం వర్గానికి మాత్రమే కాకుండా అన్ని వర్గాలని చేరువ చేసుకుని అందరికీ సమాజం చేసుకున్నటువంటి ఇటువంటి నాయకులు మా అందరికీ ఆదర్శంగా అనుకుంటూ ఆయన యొక్క జన్మదిన వేడుకలు మేము అందరం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. దానికి ప్రజలందరి తరపున మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా పేరు షేక్ జహీర్. నేను నెల్లూరు నగరంలోని 53 మరియు 54 డివిజన్ల క్లస్టర్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్.